నమస్తే విద్యార్థులు. 10వ తరగతి పూర్తి చేసుకొని మరి 10వ తరగతి పరీక్షలకు సిద్ధమైనటువంటి విద్యార్థులు మంచి స్కోర్ సాధించడానికి మన సబ్జెక్ట్ అన్నీ కూడా చాలా ముఖ్యమే. ప్రతి సబ్జెక్టును కూడా చాలా జాగ్రత్తగా ఒక ప్రణాళికాబద్ధంగా ప్రిపేర్ కావాల్సి ఉంటుంది. మనం ఎంత బాగా ప్రిపేర్ అయినప్పటికీ కూడా ప్రణాళిక లేకుండా ఒక ప్లాన్ లేకుండా మనం ముందుకు వెళ్తే సరైన ఫలితాలు వచ్చే అవకాశం ఉండదు. కాబట్టి మనము ప్రణాళికలు తయారు చేసుకోవాలి. ప్రతి సబ్జెక్టు కూడా ఏ విధంగా ప్రిపేర్ కావాలి, ఏ చాప్టర్స్ ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వాలి, ఏ క్వశ్చన్స్ ఏ విధంగా వచ్చే అవకాశం ఉంటుంది, ఇలాంటివన్నీ కూడా మనం ప్రణాళిక తయారు చేసుకొని ఆ ప్రణాళిక ప్రకారం ప్రిపేర్ అయితే మంచి స్కోర్ వచ్చే అవకాశము ఉంటుంది. మరి మనకు ఈరోజు మనము సాంఖ్యశాస్త్రం గురించి చెప్తున్నాం. సాంఖ్యశాస్త్రంలో మంచి స్కోర్ రావాలంటే ఏం చేయాలి అన్నప్పుడు ముఖ్యంగా ఇది ఒక సబ్జెక్టు అనేది బుక్ సంబంధించి కాకుండా సోషల్ స్టడీస్ అనేది మన సమాజానికి సంబంధించి అంతా కూడా ఉంటుంది. కాబట్టి మనం మన పుస్తకం మొత్తం కూడా బాగా చదవాలి. దాంతోపాటు మన సమాజంలో ప్రతి నిత్యం మనం జరుగుతున్న అనేక సంఘటనల పట్ల కూడా మనకు అవగాహన కలిగి ఉంటారు. కాబట్టి వార్తాపత్రికలు కానీ ప్రతిరోజు వచ్చే వార్తలు ఉన్న అంశాలు కానీ అలాంటి వాటి పట్ల కూడా కొంత మనము పరిశీలిస్తూ అబ్జర్వ్ చేస్తూ ఉండాలి. అలాంటి వాటి పట్ల కూడా మనం స్పందించాల్సిన అవసరము ఉంది. కాబట్టి సోషల్ స్టడీస్ అనేది పుస్తకంతో పాటు మన పరిసరాలను మన చుట్టూ ఉన్న వాటిని కూడా గమనించాల్సిన అవసరం అనేది ఉంటుంది. మరి ముఖ్యంగా మనం ఏం చేయాలంటే పుస్తకాన్ని మొత్తాన్ని బాగా చదవాలి. ఫస్ట్ ప్రతి అంశాన్ని బాగా అవగాహన చేసుకొని ఎగ్జామ్స్కి వెళ్ళే ముందు మనం కాన్ఫిడెన్స్తో ఉండాలి. పరీక్షలకు వెళ్ళేటప్పుడు బాగా చదివాను, నేను చదివిన విషయాలు నాకు బాగా వస్తాయి, నేను బాగా రాయగలను అనే కాన్ఫిడెన్స్ కూడా చాలా అవసరం. కాబట్టి ఆ విధంగా ఒక కాన్ఫిడెన్స్తో మీరు ముందుకు వెళ్ళి ఎగ్జామ్స్ మంచి స్కోర్ సాధించాలని నేను ఆశిస్తున్నాను. మరి ఈరోజు మన సాంఖ్యశాస్త్రం తీసుకుంటే మన సాంఖ్యశాస్త్రంలో 2 పేపర్గా విభజించడం జరిగింది, పేపర్ 1, పేపర్ 2. మరి పేపర్ 1 తీసుకుంటే వనరుల అభివృద్ధి సమానత అనే అంశము పేపర్ 1గా ఉంటుంది. వనరుల అభివృద్ధి సమానత అనే అంశం. మరి అదేవిధంగా సమకాలీన ప్రపంచం భారతదేశం అనేది పేపర్ 2గా ఉంటుంది. మరి వనరుల అభివృద్ధి సమానత అనే టాపిక్ పేపర్ 1లో మరి ఏ టాపిక్స్ ఉన్నాయో మనకు తెలుసు. అయినా ఒకసారి మనము చూస్తున్నాం. భారతదేశం భౌగోళిక స్వరూపాలు, అభివృద్ధి భావనలు, ఉత్పత్తి ఉపాధి, భారతదేశ శీతోష్ణ స్థితి, భారతదేశ నదులు నీటి వనరులు, భారతదేశ జనాభా, ప్రజలు, నివాస ప్రాంతాలు, వలసలు, రాంపురం గ్రామ ఆర్థిక వ్యవస్థ, ప్రపంచీకరణ, ఆహార భద్రత, సుస్థిర అభివృద్ధి సమానత అని ఈ అంశాలను మొత్తం కలిసి ఒక మన పేపర్గా ఇవ్వడం జరుగుతుంది. ఇందులో ప్రధానంగా అంశాలు ఏముంటాయి మరి అంటే భౌగోళిక అంశాలు, తర్వాత ఆర్థిక అంశాలు 2 కలిసి ఈ పేపర్లో ఇవ్వడం జరుగుతుంది. మరి అదేవిధంగా మనము మంచి స్కోర్ సాధించాలంటే మనకు పేపర్ పైన అవగాహన ఉండాలి. పేపర్ ఎలా వస్తుంది అంటే ముందు పేపర్ మనం అర్థం చేసుకోవాలంటే అందులో ఉన్నటువంటి విద్యా ప్రమాణాలను మనము చూసుకోవాల్సి ఉంది. మనకు 10వ తరగతి పుస్తకంలో ముందు మాటలోనే ఇవ్వడం జరిగింది విద్యా ప్రమాణాలు అనేది. కాబట్టి విద్యార్థులందరూ కూడా ఆ విద్యా ప్రమాణం ఒకసారి మళ్ళీ చదువుకోవాలి. ఆ చదువుకుంటే కొత్త క్వశ్చన్లు ఏ విధంగా వచ్చే అవకాశం అనేది మనకు తెలుస్తుంది. విద్యా ప్రమాణం మనం తీసుకుంటే విషయావగాహన, ఇచ్చిన అంశాన్ని చదివి అర్థం చేసుకొని వ్యాఖ్యానించడం, సమాచార నైపుణ్యాలు, సమకాలీన అంశాలపై ప్రతిస్పందన, పఠ నైపుణ్యాలు, ప్రశంస, అభినందన, సునిసత్వం అని ఈ 6 విద్యా ప్రమాణాల ఆధారంగానే ప్రశ్నాపత్రాన్ని తయారు చేయడం జరుగుతుంది. మరి ఇదే ఈ అకాడమిక్ స్టాండర్డ్స్ అంటాం ఇంగ్లీష్లో. అకాడమిక్ స్టాండర్డ్స్ కాన్సెప్చువల్ అండర్స్టాండింగ్, రీడింగ్ ద గివెన్ టెస్ట్, అండర్స్టాండింగ్ అండ్ ఇంటర్ప్రిటేషన్, ఇన్ఫర్మేషన్ స్కిల్స్, రిఫ్లెక్షన్ ఆన్ కాంటెంపరీ ఇష్యూస్ అండ్ క్వశ్చనింగ్, మ్యాపింగ్ స్కిల్స్, అప్రిసియేషన్ అండ్ సెన్సిటివిటీ. ఈ విధంగా ఈ అకాడమిక్ స్టాండర్డ్స్ అనేది 6గా డివైడ్ అయి ఉంటాయి. మరి ఈ అకాడమిక్ స్టాండర్డ్స్ ప్రకారం తీసుకుంటే వాటికి వచ్చినటువంటి వెయిటేజ్ ఒకసారి పరిశీలిస్తే మనకు ఎక్కువ వేటికి ఏ విధంగా ప్రిపేర్ కావాల్సి ఉంటుంది, వేటికి ఎంత మనం ప్రాముఖ్యం ఇవ్వాల్సి ఉంటుందని మనకు తెలుస్తుంది. మరి అకాడమిక్ స్టాండర్డ్స్లో తీసుకుంటే మనకు పేపర్ 1 40 మార్క్స్, పేపర్ 2 40 మార్క్స్ ఉంటాయి. కాబట్టి ఇందులో అకాడమిక్ స్టాండర్డ్ వాళ్ళు తీసుకుంటే వాటి భారతాన్ని పరిశీలిస్తే విషయావగాహనకు అత్యధిక భారం అనేది ఉంటుంది. విషయావగాహనకు 16 మార్కులు ఇవ్వడం జరుగుతుంది. తర్వాత ఇచ్చిన అంశాన్ని చదివి అర్థం చేసుకుని వ్యాఖ్యానించడం అనే అంశానికి 4 మార్కులు, సమాచార నైపుణ్యాలనే ప్రమాణానికి 6 మార్కులు, సమకాలీన అంశాలపై ప్రతిస్పందన అనే
అకాడమిక్ స్టాండర్డ్కు 4 మార్కులు, పఠన నైపుణ్యాలకు 6 మార్కులు, ప్రశంస, అభినందన, సున్నితత్వం అనే అంశానికి 4 మార్కులు. ఈ విధంగా మన భారతం అనేది ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ఈ విధంగా మనము ప్రిపేర్ కావాల్సి ఉంటుంది. మనకు అందులో తీసుకుంటే మళ్ళీ ఒక క్వశ్చన్ పేపర్ అనలైజ్ చేస్తే ఏ విధంగా ఉంటుంది అంటే క్వశ్చన్ బాగా చేసుకుంటే మొత్తము 7 ప్రశ్నలు అతి చిన్న ప్రశ్నలుగా వెరీ షార్ట్ ఆన్సర్స్ క్వశ్చన్స్గా ఇవ్వడం జరుగుతుంది. ఇవి 7 ప్రశ్నలుగా ఉంటాయి. తర్వాత వీటికి ప్రతి ప్రశ్న కూడా 1 మార్కు. తర్వాత రెండవ సెక్షన్, ఈ రెండవ సెక్షన్లో 6 ప్రశ్నలు ఉంటాయి. ఈ 6 ప్రశ్నలు కూడా సూక్ష్మ స్వల్ప సమాధాన ప్రశ్నలు అంటే 2 మార్క్ క్వశ్చన్స్. తర్వాత వ్యాపరూప ప్రశ్నలు, ఇవి 4. ఈ 4 ప్రశ్నలకు కూడా అంతర్గత ఛాయిస్ అనేది ఉంటుంది. అంటే ఒక ప్రశ్న ఇస్తే దానికి 2 ఉన్నాయి. ఒకటి ఏ బి రాయొచ్చు, ఏదైనా రాయొచ్చు. ఈ విధంగా ఇందులో 4 ప్రశ్నలు ఇవ్వడం జరుగుతుంది. ఇక పార్ట్ బి తీసుకుంటే పార్ట్ బిలో మల్టిపుల్ ఛాయిస్ క్వశ్చన్స్, ఆబ్జెక్టివ్ క్వశ్చన్స్. ఇవి 10 ప్రశ్నలు ఉంటాయి. ప్రతి ప్రశ్నకు కూడా 1/2 మార్క్ అనేది ఉంటుంది. ఈ విధంగా మనం ఒకసారి ఏం చేయాలంటే ఈ పేపర్ మొత్తాన్ని కూడా పరిశీలించాలి, ఏ విధంగా వస్తుంది అని. దీనికి విద్యార్థులారా మీరు ఏం చేయాలంటే యాక్చువల్గా ఇక గత సంవత్సరంలో ఉన్నటువంటి విద్యార్థులైనటువంటి ప్రశ్నపత్రాలను సేకరించి అందులో ప్రశ్నలు ఏ విధంగా వస్తున్నాయి, ఏ విధంగా అడిగే అవకాశం ఉంటుంది అని ఒకసారి మనము చూసుకుంటే కూడా చాలా బాగుంటుంది. మరి ఇప్పుడున్నటువంటి మన మెథడ్లో సిస్టంలో ప్రశ్నలు అడిగిన విధంగా మళ్ళీ అడగరు, కానీ అడిగే విధానం మాత్రం ఒకలాగే ఉంటుంది. ప్రశ్నలు అదే ప్రశ్నలు అయితే ఉండవు, కానీ ప్రశ్నలు అడిగే విధానంలో ఒకే విధంగా ఉంటుంది. కాబట్టి మనం గత సంవత్సరాలలో వచ్చినటువంటి ప్రశ్నాపత్రాలను పరిశీలిస్తే మనకు ఏ విధంగా ప్రిపేర్ కావాలి అనే ఒక అవగాహన మనకు వస్తుంది. ఇప్పుడు తీసుకుంటే మనకు విషయాలను తీసుకుంటే వీటిలో దాదాపుగా 1 మార్క్ క్వశ్చన్స్ మొత్తం కూడా విషయాల కిందకే ఇవ్వడం జరుగుతుంది. 7 మార్కుల విషయాల క్వశ్చన్లలో ఒక ప్రశ్నలలో 7 1 మార్క్ ప్రశ్నలలో 5 ప్రశ్నలు విషయాల కిందకే ఇవ్వడం జరుగుతుంది. మిగతా 2 నా పాయింట్ గురించి కానీ లేదా సమాచార నైపుణ్యం కింద గురించి కానీ ఇవ్వడం జరుగుతుంది. ఇక 2 మార్కుల ప్రశ్నలు తీసుకుంటే ఇందులో రకరకాలుగా ఇచ్చే అవకాశము ఉంటుంది. అంటే ఎలా ఉంటుంది మరి అంటే విషయాల కిందకి వస్తుంటుంది. ఇందులోనే సమాచార నైపుణ్యాల కిందకి అడిగే అవకాశం ఉంటుంది ఒక ప్రశ్న. తర్వాత పఠన నైపుణ్యాల కింద అడగవచ్చు. తర్వాత ప్రశంస, అభినందన, సున్నితత్వం కింద కూడా అడిగే అవకాశము ఉంటుంది. ఇక 4 మార్కులు చూసుకుంటే ఇందులో సమకాలీన సామాజిక అంశాల ప్రతిస్పందన అనే అంశం కింద ఇవ్వడం జరుగుతుంది. నా పాయింట్ కింద ఇవ్వడం జరుగుతుంది. తర్వాత విషయాధార ప్రశ్నలు కూడా ఇందులో ఉంటాయి. ఈ విధంగా ప్రశ్నలు అనేది ఇవ్వడం జరుగుతుంది. మరి మనం టాపిక్ వైజ్ తీసుకుంటే ఏ టాపిక్ నుంచి ఇలాంటి ప్రశ్నలు అడిగే అవకాశం ఉంటుంది, మనం తరచుగా ఎదుర్కొనే ఇబ్బందులు ఏంటి, వాటిని ఏ విధంగా అధిగమించాలని కూడా ఒకసారి మనము చూద్దాం. చూడండి, ఇక్కడ భారతదేశం భౌగోళిక స్వరూపాలు. ఇందులో తీసుకుంటే మనము ఒక లెసన్ మొత్తం అయిపోయిన తర్వాత మనం ఏం చేయాలంటే ఆ లెసన్లో ఉన్నటువంటి ముఖ్యమైన అంశాలు ఏంటివి అనేది మన మైండ్లో ఒకసారి మెదలాలి. భారతదేశం భౌగోళిక స్వరూపాలు అనే పాఠంలో తీసుకుంటే ముఖ్యంగా మనకి ఏముంది అందులో అంటే భారతదేశ భౌగోళిక స్వరూపాలు. భారతదేశాన్ని మొత్తానికి కూడా 6 భౌగోళిక స్వరూపాలుగా విభజించడం జరిగింది. ఆ విషయం అంతా కూడా తెలుసుకోండి. అవి హిమాలయాలు, తర్వాత తీర మైదానాలు, తర్వాత ఎడారులు, నదులు, దీవులు, ఈ విధంగా 6 అంశాలుగా విభజించడం జరిగింది. కాబట్టి మనకు ఈ 6 అంశాలు తీసుకుంటే ఇందులో మరి హిమాలయాలు అనేది ఒక ముఖ్యమైన కాన్సెప్ట్. మరి హిమాలయాలు అన్నప్పుడు ఈ హిమాలయాలు కూడా మళ్ళీ 3 శ్రేణుల్లో ఉంటాయి. నిమ్న హిమాలయాలు, హిమాచల్ శ్రేణులు, తర్వాత ఉన్నత హిమాలయాలు, నిమ్న హిమాలయాలు, బాహ్య హిమాలయాలు, వీటిని శివాలి కొండలు అని కూడా పిలుస్తూ ఉంటుంది. ఈ విధంగా హిమాలయాలు ఉంటాయి. అంటే మనం క్లియర్గా ఈ విధంగా ప్రతి పాఠాన్ని తీసుకోవడానికి టైం మనకు సరిపోదు, కానీ ఒక పాఠం తీసుకుంటే ఈ విధంగా ఉంటుంది. తర్వాత ఇందులో మళ్ళీ తీసుకుంటామంటే నదుల్లో ద్వీపకల్ప నదులని, హిమాలయ నదులని, తర్వాత పీఠభూములు తీసుకుంటే మాల్వా పీఠభూమి, చోడానాగపూర్ పీఠభూమి, తర్వాత దక్కన్ పీఠభూమి. ఎడారి తీసుకుంటే రాజస్థాన్లో ఉన్నటువంటి గ్రేట్ భారతదేశం యొక్క గొప్ప ఎడారి తార్ ఎడారి. ఈ విధంగా ఎడారి ప్రాంతము ఉంటుంది. తర్వాత తీర మైదానాలు తీసుకుంటే తూర్పు తీర మైదానాలు, పశ్చిమ తీర మైదానాలు, 2 తీర మైదానాలు ఉన్నాయి భారతదేశానికి. తర్వాత ముఖ్యమైనటువంటి ఓడరేవులు, తర్వాత తీరాల పేర్లు కూడా కొంకన్ తీరము, మలబార్ తీరము, తర్వాత సర్కార్ తీరము,
కోరమాండల్, ఈ విధంగా రకరకాల పేర్లతో మనకు తీరాల పేర్లు కూడా ఉన్నాయి. ఇవన్నీ కూడా మనం ఒకసారి మొత్తం చదువుకొని వాటిని మైండ్ అందు ఉంచుకోవాల్సిన అవసరము ఉందండి. మరి ప్రశ్న తీసుకుంటే ఏ విధంగా వస్తాయి అంటే హిమాలయాల యొక్క ప్రాముఖ్యము ఏమిటి, ఇంకా డిఫరెంట్గా ఎలా అడగవచ్చు అంటే మనకు హిమాలయాల యొక్క పొజిషన్ ఎలా ఉంది, వాటి వల్ల ఉపయోగాలు ఏంటివి, అవి ఎలా ఏర్పడినవి అని తెలిస్తే వాటిని మార్చి అడిగే అవకాశం ప్రశ్నలు కాబట్టి ఎలా అడిగినా కూడా మనకు ఆన్సర్ చెప్పే అవకాశము ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ తీసుకుంటే హిమాలయ పర్వతాలు అక్కడ లేకుంటే ఏం జరుగుతుంది అనే ప్రశ్న ఇవ్వచ్చు. హిమాలయ పర్వతాలు ఇప్పుడున్న ప్రదేశంలో లేకుంటే ఏం జరుగుతుంది. అలా కాకుండా హిమాలయ పర్వతాలు భారతదేశం మధ్యలో కనుక ఉంటే ఎలా ఉంటుంది, ఇలాంటి రాళ్ళు మార్చి ఇచ్చే అవకాశం ఉంది. కాబట్టి హిమాలయ పర్వతాలు ఇప్పుడున్న ప్రాంతంలో లేకుండా ఉంటే మరి ఏం జరుగుతుంది అంటే హిమాలయ పర్వతాల వల్ల ఉన్న ప్రాముఖ్యం అనేది మనకు తెలిస్తే అవి లేకుంటే ఏం జరుగుతుందో ఈజీగా రావచ్చు. అక్కడ హిమాలయ పర్వతాలు లేకుంటే ఏమవుతుంది అంటే మనకు హిమాలయాలు ఉండడం వల్ల ఏం జరుగుతుందంటే మధ్య ఆసియా నుంచి వచ్చేటువంటి శీతల పవనాలను అడ్డుకుంటాయి. కాబట్టి మధ్య ఆసియా నుంచి వీస్తున్నటువంటి ఈ పవనాలు మరి అడుకోకుండా ఏమవుతుంది అంటే ఆ చల్లని పవనాలు మన భారతదేశంలోకి రావడం వల్ల భారతదేశం అంతా కూడా శీతల ఎడారిగా మారిపోతుంది. ఇంకా ఏంటి అంటే మనకు జూన్ జూలై మాసాలలో ప్రారంభమయ్యే నైరుతి ఋతుపవనాలు భారతదేశంలో చాలా ప్రాంతానికి వర్షాన్నిచ్చే ఋతుపవనాలు నైరుతి ఋతుపవనాలు. మరి ఈ నైరుతి ఋతుపవనాలు భారతదేశం అంతా విస్తరించడానికి ప్రధాన కారణం హిమాలయ. ఈ విషయం కూడా మనందరం ఒకసారి చదువుకున్నాం, కానీ మళ్ళీ ఒకసారి జ్ఞాపకం చేసుకోవాలి. ఈ నైరుతి ఋతుపవనాలు అనేది చక్కగా వెళ్ళి హిమాలయ పర్వతాలకు తగిలి మళ్ళీ తిరిగి భారతదేశం అంతా విస్తరిస్తుంది. ఒకవేళ ఆ హిమాలయ పర్వతాలు కనుక అక్కడ లేకుంటే అప్పుడు ఏమవుతుంది, నైరుతి ఋతుపవనం నేరుగా అలాగే వెళ్ళిపోతుంది. అప్పుడు ఏమవుతుందంటే భారతదేశం అంతా కూడా ఒక ఉష్ణ ఎడారిగా మారిపోయే అవకాశం ఉంటుంది. భారతదేశంలో ఇప్పుడు వస్తున్నటువంటి విధంగా వర్షాలు కురవగా ఎడారి ప్రాంతంగా మారిపోయే అవకాశం ఉంటుంది. అదేవిధంగా హిమాలయ పర్వతాలు లేకుంటే ఇంకా ఏమవుతుంది, గంగా, బ్రహ్మపుత్ర, సింధు లాంటి నదులు కూడా ఉండే అవకాశం లేదు. కాబట్టి అలాంటి జీవనదులకు ఆస్కారం లేదు. జీవనదులు లేకుంటే ఈ ఉత్తర మైదానాలను కూడా గంగా సింధు మైదానం మొత్తం కూడా ఇప్పుడు ఉన్నట్టుగా సారవంతమైన నీళ్ళతో కూడుకొని ఉండదు. ఈ విధంగా ప్రశ్న ఏ విధంగా అడిగినా కూడా దాని యొక్క ప్రయోజనం మనకు తెలిసినప్పుడు మనం దాన్ని ఈజీగా రాయగలం. కాబట్టి మనం ఏం చేయాలంటే ఒక అవగాహనతో దాన్ని చదవాలి. ఒకే విధమైన ప్రశ్న మనకు ప్రాక్టీస్ పేపర్లో తీసుకొని మోడల్ పేపర్లో ప్రశ్నలకు ఆన్సర్లు ప్రాక్టీస్ చేయడం వల్ల పెద్దగా ప్రయోజనం ఉండదు. మనం పుస్తకంలో చదివి విషయాన్ని బాగా అర్థం చేసుకుంటే మనకు ఉన్న సీసీ విధానంలో ప్రశ్నలు మార్చి అడుగుతారు. కాబట్టి ఆ విధంగా మనకు దానికి అనుగుణంగా మనము ప్రిపేర్ కావాల్సి ఉంటుంది. ఇక అభివృద్ధి భావనలు అని తీసుకుంటే ఏముంది అందులో అభివృద్ధి భావనలో అంటే అభివృద్ధి అంటే ఏంటి, అభివృద్ధిని ఎలా కొలుస్తాం, మరి అభివృద్ధి అనేది అందరికీ ఒకే విధంగా ఉంటుందా? అభివృద్ధి అనేది అందరికీ ఒకే విధంగా ఉండదు. కొంతమందికి ఒకటి అభివృద్ధి అయితే మరికొంతమందికి ఇంకోటి అభివృద్ధిగా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ తీసుకుంటే ఒక కూలీకి అభివృద్ధి అంటే ఏంటి, ప్రతిరోజు అతనికి సరిపోయినంత ఉపాధి దొరకాలి, ప్రతిరోజు అతనికి ఉపాధి దొరకాలి, మంచి వేతనం ఉండాలి, ఉపాధికి పిల్లల్ని మంచి చదివించుకోవాలి, ఇలాంటిదే అతనికి ఉండే అభివృద్ధి. అదేవిధంగా ఒక రైతుకి ఏం అభివృద్ధి ఉంటుంది, మంచి వర్షం రావాలి, తన పండించిన పంటకు మంచి గిట్టుబాటు ధర లభించాలి, తన పిల్లల్ని మంచి స్కూల్లో చదివించుకోవాలి, ఇలాంటి అభివృద్ధి అనేది ఒక రైతుకు ఉంటుంది. అంటే ఈ విధంగా అభివృద్ధి భవనంలో మనిషికి అభివృద్ధి యొక్క ఆశయాలు అనేవి లక్ష్యాలు అనేవి వేరుగా ఉంటాయి. కాబట్టి మనం ఆ మెయిన్ కాన్సెప్ట్ అనేది మనకు గుర్తుంచుకోవాలి అభివృద్ధి భవనం అనే విషయంలో. అలా తీసుకున్నప్పుడు దాన్ని ఎలా అడిగినా కూడా మనకు చెప్పే అవకాశము, రాసే అవకాశము ఉంటున్నాడు. అదేవిధంగా వివిధ దేశాల మధ్య అభివృద్ధిని ఏ విధంగా కొలుస్తారు, అభివృద్ధి కొలచడానికి మనకు కొలమానాలు ఏంటి అన్నప్పుడు మనకు మామూలుగా అయితే ఆదాయం, మొత్తం దేశం యొక్క జాతీయ ఆదాయాన్ని తీసుకుంటే మరి మనకు సరిపోదు. ఎందుకంటే జాతీయ ఆదాయాన్ని అంచనా వేసినంత మాత్రాన్నే మనం దాన్ని ఒక అభివృద్ధి చెందిన దేశంగా పేర్కొనలేము, ఎందుకంటే జనాభా ఎక్కువ ఉంచుకోవాలి. మరి ఏంటంటే నెక్స్ట్ తలసరి ఆదాయం. మరి తలసరి ఆదాయం కూడా సరైన అభివృద్ధిని సూచిస్తుందా అంటే సూచించదు. ఎలా సూచించదు? తలసరి ఆదాయం ఎక్కువనంత మాత్రాన ఆ దేశ ప్రజలందరూ కూడా అభివృద్ధి చెందినట్టుగా మనం భావించడానికి వీల్లేదు. మరి ఎలా అంటే దానికి మళ్ళీ ఎందుకు ఈ తలసరి ఆదాయం ద్వారా మనం సూచించలేమంటే, ఫర్ ఎగ్జాంపుల్ తీసుకుంటే ఒక దేశంలో ఎక్కువ ఆదాయం ఉండొచ్చు, అది తలసరి ఆదాయం చాలా ఎక్కువగా ఉండొచ్చు, కానీ దాన్ని విభజించినప్పుడు తలసరి ఆదాయం ఎక్కువ వస్తుంది. కానీ కొద్ది మంది చేతుల్లోనే మొత్తం ఆదాయం ఉండి మిగతా వాళ్ళందరూ కూడా వాళ్ళ మీద డిపెండెన్స్గా ఉన్నప్పుడు దాన్ని మనం అభివృద్ధిగా చెప్పలేము.
కాబట్టి మన అభివృద్ధి అంటే ఎలా అంటే వనరుల పంపిణీ అనేది ప్రజలందరికీ సమానంగా పంపిణీ అయినప్పుడు అక్కడ ఉన్నటువంటి అవకాశాలను అందరూ సమానంగా పొందుతున్నప్పుడు మంచి విద్యా అవకాశాలు, మంచి వైద్య అవకాశాలు, ఇతర అనేక రకాల సదుపాయాలు ప్రజలందరికీ సమానంగా లభించినప్పుడు దాన్ని మనం అభివృద్ధి చెందిన దేశంగా, అభివృద్ధి చెందిన ప్రాంతంగా మనము పేర్కొంటాం. కాబట్టి ఆ విధంగా అభివృద్ధిని అంచనా వేయడానికి అనేక రకాలైనటువంటి మెజర్మెంట్స్ మనం తీసుకోవడం జరుగుతుంది. ఇది మన పుస్తకంలో మనము నేర్చుకోవడం కూడా జరిగింది. కాబట్టి ఇక్కడ ఇందులో క్వశ్చన్ ఏమేయచ్చు, అభివృద్ధిని అంచనా వేయడానికి మనం మన పుస్తకంలో వచ్చినటువంటి అంశాలే కాకుండా ఇంకేమైనా అంశాలు మీరు సూచిస్తారా అని కూడా ప్రశ్న అడగవచ్చు. అంటే మరి ఏంటి అంటే అక్షరాస్యత, తర్వాత సగటు ఆయు ప్రమాణం కానీ, తర్వాత సగటు స్కూల్కి వెళ్తున్న పిల్లల సంఖ్య కానీ, ఇలాంటివన్నీ కూడా మన పుస్తకంలో ఇవ్వడం. దాంతోపాటు ఇంకా ఏంటంటే సామాజిక అంతస్తులో సమానత్వం కానీ, స్త్రీల అక్షరాస్యత రేటు కానీ, ఇలాంటి అనేక అంశాలను మనము ఇంకా మన స్థానికంగా పరిశీలిస్తే కూడా మనకి అనేక అంశాల పట్ల అభివృద్ధిలో అవన్నీ కూడా మిళితమై ఉంటాయి అనే విషయం కూడా మనకు అర్థమైంది. కాబట్టి ఆ విధంగా అభివృద్ధి భావనలు అనే విషయానికి వస్తే మనము ఆ మెయిన్ కాన్సెప్ట్ ఏంటంటే అభివృద్ధి అంటే ఏంటంటే ప్రజలందరికీ వనరులు అనేది అందుబాటులో ఉండాలి, ప్రజలందరికీ సౌకర్యాలు, మెరుగైన సౌకర్యాలు ఉండాలి, వాళ్ళందరూ అనుభవిస్తూ ఉండాలి. అలా ఎంత ఎక్కువ మందికి ఎంత ఎక్కువ మెరుగైన సౌకర్యాలు ఉంటే ఆ దేశాన్ని అంత అభివృద్ధి చెందినట్టుగా మనము భావించవచ్చు. ఇక ఉత్పత్తి ఉపాధి. ఉత్పత్తి ఉపాధి అనే పాఠం తీసుకుంటే మనకు ఉత్పత్తి అంటే ఏంటి, ఆ ఉత్పత్తిలో ఉపాధి అసంఘటిత రంగము, సంఘటిత రంగము, అవ్యవస్థీకృత రంగము, వ్యవస్థీకృత రంగము, తర్వాత అల్ప ఉపాధి, ఇలా రకరకాల ప్రచన్న నిరుద్యోగము, ఇలా రకరకాల పేర్లతో మనము ఉపాధిని పేర్కొంటూ ఉంటాం. ఇట్లా ఈ ప్రతి పాఠాన్ని కూడా మనము క్షుణ్ణంగా చదివి అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. ఇక భారతదేశ శీతోస్థితి అనే పాఠం తీసుకుంటే ముఖ్యంగా మన శీతోస్థితిని ప్రభావితం చేసే అంశాలు ఏంటి అనేది మనకు బాగా తెలిసింది. మన శీతోస్థితిని ప్రభావితం చేసే అంశాలు ఏంటి ఉన్నాయి మరి అన్నప్పుడు మన భారతదేశ శీతోస్థితిని ప్రభావితం చేసే అంశాలు మనకు ప్రధానంగా విద్యార్థుల ద్వారా మరి ఈ ఇంకా డీప్గా వెళ్తే మనకు టైం సరిపోదు, షార్ట్గా చెప్పుకుంటూ వెళ్దాము. భారతదేశ శీతోస్థితి అంటే మన దేశంలో ప్రధాన నైరుతి ఋతుపవనాల వల్ల ఎక్కువగా ప్రభావితం మన దేశము. కొన్ని ప్రాంతాల్లో ఈశాన్య ఋతుపవనాల వల్ల వర్షాలు వస్తాయి. మరి నైరుతి ఋతుపవనాలు అనేది జూన్ నెలలో మన దేశంలోకి ప్రవేశిస్తుంటాయి. దానికి ప్రధాన కారణం ఏంటంటే వేసవి కాలంలో భారతదేశంలో విశాలమైనటువంటి మైదానం మొత్తం కూడా బాగా వేడెక్కడం వల్ల అక్కడ అల్పపీడనం ఏర్పడి సముద్రం మీద నుంచి వచ్చే అధికపీడన గాలుల వల్ల ఇక్కడ వర్షాలు ఇస్తాయి. దాన్ని మనం నైరుతి దేశం నుంచి వీస్తాయి కాబట్టి వాటిని నైరుతి ఋతుపవనాలని అంటాం. ఈ విధంగా మరి ఈ శీతోస్థితి అంశంలో తీసుకుంటే మన భారతీయ వ్యవసాయానికి నైరుతి ఋతుపవనాలు ఏ విధంగా సహాయం చేస్తున్నాయి, ఏ విధంగా దోహదపడుతున్నాయి, ఒకవేళ నైరుతి ఋతుపవనాలు కనుక వీయకుంటే భారతదేశంలో ఉన్న పరిస్థితులు ఎలా ఉంటాయి, ఇలా ప్రశ్నలు అడిగే అవకాశము ఉంటుంది. కాబట్టి దాని ఆ విధంగా మనము అందులో ఉన్న ముఖ్యమైన అంశాలను చూసుకోవాల్సి ఉంటుంది. భారతదేశ నదులు నీటి వనరులు తీసుకుంటే మరి ఇక్కడ భారతదేశ నదులను మనము రెండు రకాలుగా విభజించవచ్చు. అవి పుట్టుక ఆధారంగా భారతదేశ నదులను రెండు రకాలుగా విభజించవచ్చు. అవి ఒకటి హిమాలయ నదులు, వీటిని మనము జీవనదులు అని, హిమాలయ నదులు తర్వాత ద్వీపకల్ప నదులు రెండు రకాలు చెప్పుకోవడము, వీటిని జీవనదులు, వర్షాధార నదులు అని కూడా చెప్పుకోవచ్చు. మరి హిమాలయ నదులే జీవనదులు. మరి హిమాలయ నదులు ఎందుకు జీవనదులుగా ఉన్నాయి? హిమాలయాల నుంచి ఉద్భవించిన నదులు హిమాలయ పర్వతాలలో కరిగే మంచు వల్ల సంవత్సరం అంతా కూడా ప్రవహిస్తూ ఉన్నాయి. వీటి వల్ల అనేక ప్రయోజనాలు ఉన్నాయి. అదేవిధంగా మరి వర్షాధార నదులు, వీటినే ద్వీపకల్ప నదులు అంటాము. ప్రధానంగా ఇవి వర్షాకాలంలో ఎక్కువ వర్షాలు పడడం వల్ల ఈ నదులు ప్రవహిస్తూ ఉంటాయి. ఇవి ద్వీపకల్ప భూభాగంలో ఉన్నందుకు వీటిని ద్వీపకల్ప నదులు అంటాము. వర్షాధారంగా ప్రవహిస్తూ ఉంటాయి కాబట్టి వీటిని వర్షాధార నదులు కూడా పిలుస్తాం. ఇలా మనం ప్రతి అంశాన్ని కూడా పాఠం మొత్తాన్ని చదివి అందులో మెయిన్ కాన్సెప్ట్ను అర్థం చేసుకుంటే ఆ మెయిన్ కాన్సెప్ట్ చుట్టే మన ప్రశ్నలన్నీ వస్తాయి. కాబట్టి ఈ విధంగా ప్రతి పాఠాన్ని మనము వివరించుకుంటే సమయము సరిపోదు. ఒక విషయం తీసుకుంటే ఇక్కడ రామపురం గ్రామ ఆర్థిక వ్యవస్థ ఉంది. అందులో ప్రధానంగా ఏముంటుందంటే ఆర్థిక కార్యకలాపాల గురించి ఇందులో ఇవ్వడం జరుగుతుంది. ముఖ్యంగా ఇందులో ఏముంటుంది అంటే ఉత్పత్తి కారకాలు అనేది ఒక ముఖ్యమైన అంశం. ఇందులో ఉత్పత్తి కారకాలు ప్రధానంగా 4 రకాలుగా మనం చెప్పుకుంటాము. భూమి, శ్రమ, మూలధనము, వ్యవస్థాపకులు లేదా నిర్వాహకులు అని చెప్తాం. మరి ఈ అంశాలు చూస్తే అది మొత్తం కూడా తిరుగుతూ ఉంటుంది. మరి అక్కడ భూమి అనేది ఒక ప్రధానమైనటువంటి ఉత్పత్తి కారకము, తర్వాత లేబర్ అనేది ఇంకో ఉత్పత్తి కారకము, తర్వాత
మూలధనం పెట్టుబడి అనేది లేకుంటే ఉత్పత్తి కూడా జరగదు. కాబట్టి పెట్టుబడి అనేది ఏ విధంగా సమకూర్చుకుంటున్నారు? పెట్టుబడిలో మరి భౌతిక పెట్టుబడి, నిర్వహణ పెట్టుబడి అని 2 రకాలుగా ఉంటుంది. ఏదైతే వస్తువులను, స్థిరమైన వస్తువులను బోర్ వేయడానికి కానీ, ట్రాక్టర్ కొనడానికి కానీ, ఇతర యంత్ర సామాగ్రి కొనడానికి కానీ ఉపయోగించే పెట్టుబడిని భౌతిక పెట్టుబడి అంటాము. ఆ పంట వరకు, లేదా ఆ ఉత్పత్తి వరకు, ఆ టర్న్ వరకే ఉపయోగించే కూలీలు ఇవ్వడం కానీ, విత్తనాలు, పురుగు మందులు, ఎరువులు కొనడానికి కానీ ఉపయోగించే పెట్టుబడిని నిర్వహణ పెట్టుబడి అని అంటారు. నిర్వహణ పెట్టుబడి అనేది ఆ వస్తువు ఉత్పత్తి అయినప్పుడే దాని ఫలితాన్ని ఆశించడం జరుగుతుంది. భౌతిక పెట్టుబడి అనేది దీర్ఘకాలంలో అది తిరిగి రావడం జరుగుతుంది. ఈ విధంగా పెట్టుబడి 2 రకాలుగా ఉంటుంది. తర్వాత నిర్వాహకుడు ఈ మొత్తం పెట్టుబడిని, భూమిని, శ్రమను అన్నింటినీ కలిపి నిర్వాహకుడు నిర్వహిస్తూ ఉంటాడు. అతనే యజమాన్యం అని కూడా అంటారు. యజమాని అంటాం. అతడు ఇవన్నింటినీ కలిపి వీటిని నిర్వహిస్తూ ఉంటాడు. ఈ విధంగా ఇక్కడ అదేవిధంగా ఇందులో వ్యవసాయేతర కార్యకలాపాలు నిర్వహణ జరుగుతుంది. వ్యవసాయ అనుబంధ కార్యకలాపాలు, వ్యవసాయేతర కార్యకలాపాలు. వ్యవసాయేతర కార్యకలాపాలు తీసుకుంటే మరి రాంపురంలో ఏమేమి జరుగుతున్నాయి అంటే బెల్లం తయారీ కానీ, రిక్షాలను లాగడం కానీ, లేకపోతే కిరాణా షాపులో పనిచేయడం కానీ, ఇలాంటివన్నీ కూడా వ్యవసాయేతర కార్యకలాపాల కింద మనము పేర్కొంటాం. ఇట్లా ఈ ప్రతి పాఠాన్ని కూడా మనము చదివి అవగాహన చేసుకోవాల్సి ఉంటుంది. మరి అదేవిధంగా మనం కొన్ని విషయాలను కాన్సెప్ట్ వైజ్గా మనం తీసుకుంటే కూడా కొంత మనకు అవసరం ఉంటుంది. ముఖ్యంగా విద్యార్థులందరూ కూడా ఈజీగా కొన్ని ప్రశ్నలు చేయగలుగుతారు, కానీ వాటిలో తప్పు చేయడం వల్ల చాలా నష్టం జరుగుతుంది. అది తీసుకుంటే అదేంటంటే మనకు ఇచ్చిన అంశాన్ని చదివి అర్థం చేసుకొని వ్యాఖ్యానించడం అనే ఒక అంశం ఉంది. దీనికి 4 మార్కులు ఇవ్వడం జరుగుతుంది. మనకు చాలా సందర్భాల్లో మనం ఇక్కడ మనం ఈ చాలా ఈజీగా చేయగలిగే ఈ సామర్థ్యాన్ని కూడా విద్యార్థులు సరిగ్గా అవగాహన లేక తప్పు చేయడం జరుగుతుంది. ఇక్కడ ఉదాహరణ తీసుకుంటే ఒక అంశం చూడండి. ఇక్కడ కింద ఇచ్చిన అంశాన్ని చదివి వ్యాఖ్యానించండి అని దాంట్లో మహిళలకు సమానత్వం, సమాన అవకాశాలు కల్పించిన సమాజాలను లేదా ప్రాంతాలను చూసినట్లయితే వాటి లింగ నిష్పత్తి వేరేగా ఉంటుంది. స్త్రీ పురుషుల మధ్య అసమానతలు ఉండి పురుషులకు అనుకూలంగా స్త్రీల పట్ల వివక్షతో వ్యవహరించే ప్రాంతాలలో లింగ నిష్పత్తి అసమానంగా ఉంటుంది. ఆ ప్రాంతాలలో అధిక ఆదాయాలు ఉన్నా ఇలా జరగవచ్చు అనేది ఒక పేర. ఇది గత ఇంతకుముందుకు పరీక్షలో ఇవ్వడం జరిగింది ఈ పేర. మరి దీన్ని ఎలా రాయాలి అన్నప్పుడు ఇలాంటివి ఏవి ఇచ్చినా మనకు సిస్టమ్ అనేది ఫాలో అవ్వాలి. అందులో ఎలా ఉంటుంది మరి అంటే మామూలు పిల్లలందరూ ఏం చేస్తారు? ఇచ్చిన అంశాన్ని తిరిగి మళ్ళీ రాస్తారు. అలా రాసినప్పుడు ఎప్పుడైతే పేపర్ దిద్దేటప్పుడు ఎగ్జామినర్ ఏం చేస్తారంటే దాన్ని చూసినప్పుడే ఈ అర్థమైపోతున్నప్పుడే ఆ ఇచ్చిన అంశాన్ని తిరిగి రాస్తాయి. కాబట్టి దానికి పూర్తిగా రాంగ్ మార్క్స్ వేయడం జరుగుతుంది. కాబట్టి ముందు దీనికి ఎలా ఉంటాయి మార్క్స్ అంటే అవగాహన చేసుకున్నందుకు 1 మార్కు ఉంటుంది, దాన్ని విశ్లేషించినందుకు 2 మార్కులు ఉంటాయి, దానికి తగిన పరిష్కారం చూసినందుకు 1 మార్కు, ఈ విధంగా 4 మార్కులు ఉంటాయి. కాబట్టి మరి ఎలా అవగాహన ఇచ్చినట్టు ఎలా తెలుస్తుంది ఎగ్జామినర్కు అంటే ముందు మనం ప్రారంభించేటప్పుడే ఇచ్చినటువంటి ఆ పేరాగ్రాఫ్లో స్త్రీ యొక్క పరిస్థితిని తెలియజేస్తుంది, స్త్రీల అసమానత్వాన్ని తెలియజేస్తుంది అనే విషయాలతో మనం ప్రారంభించాలి. అంటే ఇచ్చిన పేరాలో ఉన్న అంశం ఏందో దాన్ని మొదలు మనం ఆ ఇచ్చినటువంటి పేరాగ్రాఫ్లో ప్రధాన అంశం గురించి వివరించబడింది అని మనము తెలియజేయాలి. తర్వాత అందులో ఉన్నటువంటి మరి అంశాలు ఏందో వివరించాలి. నెక్స్ట్ స్టెప్ మరి స్త్రీలకు అంటే ఒక సమాజం యొక్క పరిస్థితులు అనేది ఆర్థిక అంశాలతో పాటు ఆ సమాజంలో అనుసరిస్తున్నటువంటి విధానాలు కూడా ప్రధాన ప్రాముఖ్యం కలిగి ఉంటాయి. అక్కడ విద్య అనే సమాన అవకాశాలు కల్పించినప్పుడు, విద్యావకాశాలు సరిగ్గా ఉన్నప్పుడు, ఆర్థిక అభివృద్ధి అంత లేకున్నప్పటికీ కూడా అందరికీ సమాన అవకాశాలు ఉంటే అభివృద్ధి చెందే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి మన సమాజంలో ఆర్థిక అంశాలతో పాటు సామాజిక అంశాలు చాలా ప్రభావవంతంగా ఉన్నాయి. చాలా తరతరాలుగా వస్తున్నటువంటి కట్టుబాట్లు, ఆచార వ్యవహారాల వల్ల స్త్రీలకు సమానత్వం ఇప్పటికి కూడా లేకుండా పోతుంది.